ఎవడూ తప్పించలేడు. 99.99% సేఫ్ సెక్యూర్ అవ్వచ్చు. ఒక నలుగురున్న ఒక ఫ్యామిలీ ఫార్చ్యూనర్ కారులో 150లో వెళ్తుంది. జస్ట్ ఇమాజిన్ 150లో వెళ్తున్న కారు పంచర్ అయింది, ఏమైతుంది? బ్లాస్ట్, పల్టీని కొడుతుంది. ఎవడైనా బ్రతికే ఛాన్స్ ఉందా? కానీ ఆ నలుగురు సబ్జెక్ట్ ఫాలో అవుతున్నారు. యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, పంచభూతాల బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ప్రకృతి ఆశీర్వాదం ఉంది. ఏమైందో తెలుసా? పంచర్ అయింది, కానీ ఎవరికి ఏమీ జరగలే. ఆ పక్కనే పంచర్ షాప్ ఉంది. దట్ ఈజ్ అహం. మీరు పుట్టినప్పటి నుండి టిల్ డేట్ ఈ రోజు వరకు మీరు బాధపడుతున్న ప్రతి అంశము మీ కంటి ముందు కనిపిస్తా ఉంది. రిపీటెడ్గా మన అనుకున్న వాళ్ళు మీరు లాస్ అయి ఉంటారు. ఆ లాస్ మీ కంటి ముందు కనిపిస్తా ఉంది. తెలియకుండా చాలా ఎమోషనల్ అవుతున్నారు. గుర్తు పెట్టుకోండి, ఎప్పుడైతే మీరు ఆచరణ చేస్తారో ఏదో ఒక రోజు ఆశ్చర్యాలై కూర్చుంటారు. ఎప్పుడైతే మీరు ఆచరణ చేస్తారో భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు పొంగిపోతాయి. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. మీ జీవితంలో పెను మార్పులు రాబోతున్నాయి అని విశ్వం మీకు ఏంజల్ నెంబర్స్ రూపంలో ఒక 7 సంకేతాలు ఇస్తుంది. బిగ్ చేంజెస్ మీ జీవితంలో అతి త్వరలో మీరు చూడబోతున్నారు అని విశ్వము ఏంజల్ నెంబర్స్కి రిలేట్ చేస్తూ కొన్ని సంకేతాలు ఇస్తాయి. విశ్వ జ్ఞానాన్ని సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళు, యూనివర్సల్ సబ్జెక్ట్, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్, విశ్వ దర్శనం కొరకు పరితపిస్తున్న వ్యక్తులు 110% ఈ నాలెడ్జ్ చాలా అవసరం. అప్పుడు మాత్రమే మీ జీవితంలో ఎటువంటి చేంజెస్ రాబోతూ ఉన్నాయి, దానికి మీరే విధంగా విశ్వం కొరకు మీరు స్పందించాల్సి ఉంటుంది అన్న మేజర్ సీక్రెట్స్, నిగూఢంగా దాగి ఉన్న విశ్వ జ్ఞానాన్ని ఈ వీడియోలో రివ్యూల్ చేయబోతా ఉన్నా. స్టే ట్యూన్డ్. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా హృదయపూర్వక శతకోటి కృతజ్ఞాభివందనములు. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఐ హోప్ మీరందరూ సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా భావిస్తున్నారు. ఒక ఇంపార్టెంట్ టాపిక్. ఇప్పటి వరకు మనం దీని గురించి ఆఫ్లైన్ ప్రోగ్రామ్స్లో కావచ్చు, ఆన్లైన్ క్లాసెస్లో కావచ్చు, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ఎక్కడా దీని గురించి మాట్లాడలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ మీ ముందుకు రాబోతా ఉంది. మనసా వాచా కర్మణ శ్రద్ధగా వినండి. వీలైతే మేక్ ఏ నోట్. మీరు చాలామంది మేనిఫెస్టేషన్ ఫాలో అవుతున్నారు. వెరీ గుడ్. లా ఆఫ్ అట్రాక్షన్ అనొచ్చు, లా ఆఫ్ వైబ్రేషన్ అనొచ్చు, లా ఆఫ్ విజువలైజేషన్ అనొచ్చు, స్పిరిచువల్ రెమెడీస్ అనొచ్చు, మెడిటేషన్ అనొచ్చు, మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్, వాట్ ఎవర్ ఇట్ మే బి. విశ్వజ్ఞానం మీరు ఫాలో అవుతున్నారా? వండర్ఫుల్. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు జీవితంలో మనం ఎప్పుడూ కూడా చేంజ్ అవుతూ ముందుకు వెళ్ళాలి. దిశ మారితే దశ మారుతుంది. మార్పుని అంగీకరిస్తూ మనము మారుతూ ట్రాన్స్ఫర్మేషన్ అవుతూ ముందుకు వెళ్ళాలి అని చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. ఎప్పుడైతే యూనివర్సల్ సబ్జెక్ట్ని మనం ఫాలో అవుతామో మన జీవితంలో పెను మార్పులు వస్తాయి. మనం వాటిని చేంజెస్ అనొచ్చు. ఆ చేంజెస్ విశ్వం మనకు ఆశీర్వదిస్తుందని మీరు అర్థం చేసుకోవాలి. బట్ ఏమి చేంజెస్ జరగబోతున్నాయి మన జీవితంలో అన్నది విశ్వము ఏంజల్స్ రూపంలో మన ముందుకు ప్రజెంట్ చేస్తుంది. ఆ ఏంజల్ అంటే దైవ దూత అని చెప్పొచ్చు, స్పిరిట్స్ అని చెప్పొచ్చు, స్పిరిట్ యానిమల్స్ అని చెప్పొచ్చు, స్పిరిట్ గైడెన్స్ అని చెప్పొచ్చు, డివైన్ గైడెన్స్ అని చెప్పొచ్చు. ఆ టైంలో ఒక చిన్న బాబు కూడా ఏంజలే, ఒక సమస్య కూడా ఏంజలే. కొన్ని రిపీటెడ్గా కొన్ని నెంబర్స్ కనిపిస్తాయి, అవి ఏంజల్సే. డాగ్స్, క్యాట్స్, బటర్ఫ్లైస్, మస్కిటోస్, దీస్ ఆల్ ఆర్ ఏంజల్స్. స్పిరిట్ యానిమల్స్ అంటాం, క్యాట్, ఈవెన్ అన్ని యానిమల్స్కి, యూనివర్స్కి ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్. ఎందుకంటే అవన్నీ నేచర్లో ఒక భాగమే. అండ్ ముఖ్యంగా ఏంజల్ నెంబర్స్కి కనెక్ట్ చేస్తూ విశ్వము 7 సంకేతాలు మనకిస్తుంది. ఏంట 7 సైన్స్? శ్రద్ధగా వినండి. 7 ఏంజల్ నెంబర్స్ దట్ సిగ్నల్ బిగ్ చేంజెస్ ఆర్ కమింగ్. అంటే మీ జీవితంలో మేజర్ చేంజెస్ జరగబోతూ ఉన్నాయి. దానికి విశ్వం ఇచ్చే 7 సంకేతాలు ఏంజల్ నెంబర్స్, న్యూమరాలజీ కనెక్ట్ చేస్తూ మాట్లాడదాం. పాయింట్ నెంబర్ 1, 888. కంగ్రాచ్యులేషన్స్ మా. ఈ వీడియో చూస్తున్న మీరు రిపీటెడ్గా 888 అనే నెంబర్ కనిపిస్తూ ఉంటే, ఆర్ ఎల్స్ మీకు రిపీటెడ్గా ఏ నెంబర్స్ కనిపిస్తున్నాయో ఒక్కసారి కామెంట్లో టైప్ చేయండి. మీరు కామెంట్లో రిపీటెడ్గా ఏ నెంబర్స్ కనిపిస్తున్నాయో మీరు టైప్ చేస్తున్నారు అంటే విశ్వం ఇస్తున్న ఆశీర్వాదాలకి మీరు రెడీగా ఉన్నారు, మీరు యాక్సెప్ట్ చేస్తున్నారని అర్థం. అండ్ మీరు ఆ రెడీనెస్ చూపిస్తేనే విశ్వం మీకు స్పందిస్తుంది అని ఒక విశ్వ వాక్కు. ట్రై టు అండర్స్టాండ్. సో రిపీటెడ్గా 888 నెంబర్ మీరు చూస్తున్నారు. కంగ్రాచ్యులేషన్. 888 అబండెన్స్ అండ్ సక్సెస్. అంటే ఫినాన్షియల్లీ
ఆర్థికంగా కొన్ని బిగ్ చేంజెస్ మీ జీవితంలోకి రాబోతున్నాయి అతి త్వరలో, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనే విషయం చెప్పిన సంకేతం. ఇలాంటి చేంజెస్ వచ్చేటప్పుడు 2 విషయాలు, యాక్సెప్టెన్స్, రికగ్నిషన్. యాక్సెప్టెన్స్, రికగ్నిషన్ అంటే ఫినాన్షియల్లీ మీ జీవితంలో జరగబోతున్న మార్పుల్ని అంగీకరించండి, అలానే ఆ మార్పుల్ని గుర్తించండి. రికగ్నిషన్, గుర్తించాలి. మనం అవేర్నెస్తో ఉండాలి, ఎరుకుతో ఉండాలి. గో విత్ ద ఫ్లో అంటే అవ్వదు. సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళకి చాలా దూరదృష్టి ఉండాలి, హయ్యెస్ట్ విజన్ ఉండాలి. మీ ముందు ఒక బటర్ఫ్లై ఎగిరితే నార్మల్గా బటర్ఫ్లై ఎగరదు, దానికి ఒక లెక్క ఉంది. విశ్వం యొక్క లెక్కలు అర్థమైతే మీకు జీవితంలో లెక్కలైనంత సంపాదిస్తారు. కాబట్టి అవేర్నెస్తో ఉండాలి, ఎరుకుతో ఉండాలి, విచ్ మీన్స్ గుర్తించాలి. జీవితంలో జరుగుతున్న ఆర్థిక మార్పులు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించండి. బట్ ఒకటే, గ్రాటిట్యూడ్ ఇంపార్టెంట్. డబ్బు పట్ల 888 నెంబర్ కనిపిస్తుందంటే డబ్బు పట్ల భయంకరంగా కృతజ్ఞత చూపించాలని అర్థం. డబ్బుని ప్రేమించాలి, డబ్బుని గౌరవించాలి, డబ్బుని ఆహ్వానించాలి, డబ్బుని తెలిసి కానీ తక్కువ చేసి మాట్లాడకూడదు, శరణాగతి కోరుకోవాలి, క్షమాభిక్ష వేడుకోవాలి. 888 నెంబర్ కనిపిస్తుందంటే డబ్బు పట్ల మీకు గౌరవం ఇంకా ఎక్కువ పెరగాలి, డబ్బు పట్ల ప్రేమ ఇంకా ఎక్కువ పెరగాలి, డబ్బు పట్ల యాక్సెప్టెన్స్ ఇంకా పెరగాలని అర్థం. 888 కనిపిస్తుందా, కంగ్రాచులేషన్స్, యు ఆర్ బ్లెస్డ్ అని అర్థం. మీకు ఇది కనిపిస్తే కామెంట్లో 888 అని టైప్ చేయండి. అలానే సెకండ్ సంకేతం ఏంటి అంటే 777. 777 అంటే స్పిరిచువల్ అవేకనింగ్. రిలీజియన్కి స్పిరిచువాలిటీ డిఫరెన్స్ ఉంటుంది. బట్ స్పిరిచువల్లీ అవేకెన్ అయితేనే, గుర్తుపెట్టుకోండి, స్పిరిచువల్లీ అవేకెన్ మేల్కొంటేనే విశ్వం యొక్క ఆశీర్వాదాలు మనకు అర్థమైతే కనిపిస్తాయి. ట్రై టు అండర్స్టాండ్. అండ్ స్పిరిచువల్ మిలీనియర్ అయితేనే ఫినాన్షియల్లీ మీరు మిలీనియర్ అవుతారు. స్పిరిచువల్ అవేకెనింగ్ మీ జీవితంలో జరగబోతుంది. ఇంకా అర్థం చేసుకోవాలంటే మీకు 777 కనిపిస్తుందా, మౌనం వహించడం ప్రాక్టీస్ చేయండి. దిస్ ఈజ్ మై ఫైనల్ పాయింట్. మీకు 777 ఎక్కువ కనిపిస్తుందా, ఓంకారం ఎక్కువ వినండి. మీ ఇంట్లో ఓంకారం ప్లే అవ్వాలా. మీ గృహంలో మీ వాయిస్ కంటే మొదట మీరందరూ వినాల్సింది ఓంకారం వాయిస్. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లలకు లేపుతా ఉన్నారు నానా లే అని. నానా లే అన్న పదము మీ పిల్లడి చోట్లో పడే ముందు మీ చోట్లో మీ మాటే పడుతుంది. నానా లే అన్నది ఫస్ట్ మీరే వింటారు. అది కూడా వద్దు, ఫస్ట్ మీ గృహంలో అందరూ ఓంకారమే వినాలి, ఆ తరువాత ఏదైనా. 777 కనిపిస్తుందా, ప్రశాంతంగా ఉండండి, కామ్గా ఉండండి, కంపోజ్డ్గా ఉండండి, లైక్ శ్రీకృష్ణ. ఏంజల్ నెంబర్స్ కనిపిస్తున్న ప్రతిసారి థ్యాంక్ యూ ఏంజల్ నెంబర్స్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ మదర్ నేచర్, థ్యాంక్ యూ అమ్మా నాన్న, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్స్ టు ఆల్ మై గురూస్ అని మనసా వాచ కర్మన కృతజ్ఞత తెలియజేయండి. 777 కనిపిస్తుందా, కామ్గా ఉండండి. 777 కనిపిస్తుందా, దైవశక్తికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నించండి, మెడిటేట్ చేయడానికి ప్రయత్నించండి, సైలెన్స్ని ప్రాక్టీస్ చేయండి. చర్చెస్కి వెళ్ళండి, క్రిస్టియన్స్ అయితే, ముస్లిమ్స్ అయితే దర్గాస్కి వెళ్ళండి, హిందూస్ అయితే టెంపుల్స్కి వెళ్ళండి, స్పిరిచువల్గా దగ్గరగా ఉండండి, విచ్ మీన్స్ పాజిటివిటీకి దగ్గరగా ఉండండి అని నా మాట. 777 కనిపిస్తుందా, పాజిటివిటీకి దగ్గరగా ఉండండి, అబ్బుండెన్స్ ఇల్లు తలుపు తడుతుంది. ట్రై టు అండర్స్టాండ్. అండ్ 555 ట్రాన్స్ఫర్మేషన్ అండ్ గ్రోత్. 555 కనిపిస్తుంది అంటే స్వామి నువ్వు మారు అని యూనివర్స్ చెప్తుంది. ఇంట్లో కూర్చొని మేనిఫెస్టేషన్ చేస్తూ ఉన్నావు, బయటకు వెళ్ళి బేరాలు ఆడుతూ ఉన్నావు. ఇంట్లో కూర్చొని డబ్బుల కొరకు రెస్పెక్ట్ చేస్తున్నావు, బయటకు వెళ్ళి డబ్బుల్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నావు. మారు అని ఒక హెచ్చరిక, లిటరల్లీ హెచ్చరిక. ఇక్కడ నువ్వు మారితేనే నీకు జీవితంలో గ్రోత్ వస్తుంది. ట్రాన్స్ఫర్మేషన్ లీడ్స్ టు గ్రోత్, చేంజ్ డ్రైవ్స్ టు గ్రోత్. మారడానికి రెడీగా ఉండాలి. కట్టే బట్ట మారాలి, చూసే చూపు మారాలి, నడిచే నడక మారాలి, నడిచే నడవడిక మారాలి, మీ వైఖరి మారాలి, మీ ధోరణ మారాలి, మీ యాటిట్యూడ్, మీ బిహేవియర్, మీ క్యారెక్టర్, మీ మైండ్ సెట్, మొత్తం మీ స్కెడ్యూలే మార్చాలి, మీ డైలీ ప్యాటర్న్ మార్చాలి. ఇప్పటివరకు ఎర్లీగా లేవడం అలవాటు కాకపోతే ఎర్లీగా లే అని విశ్వం చెప్తున్న సంకేతమే 555. ఇప్పటివరకు కృతజ్ఞత లేదు, అహమే ఉందా, కృతజ్ఞత ప్రాక్టీస్ చేయి అని చెప్తా ఉంది. డబ్బుల్ని నువ్వు ప్రాపర్గా మేనేజ్ చేయలేకపోతున్నావు, రెస్పెక్ట్ చూపించట్లేదు, లవ్ని చూపించట్లేదా, మారు అని చెప్తుంది. ఉద్యోగం పట్ల కొన్ని మార్పులు వస్తాయి, గెట్ రెడీ ఫర్ దాట్. ఫినాన్షియల్లీ కొన్ని మార్పులు వస్తాయి, గెట్ రెడీ ఫర్ దట్. ఓవరాల్గా మీ జీవితంలో మార్పు రాబోతుంది. ఆ మార్పుకి నువ్వు రెడీగా ఉండు అని అర్థమే 555. అండ్ 444 స్టెబిలిటీ అండ్ ఫౌండేషన్. అంటే గుర్తుపెట్టుకోండి, ఢిల్లీకి రాజైన తల్లి కొడుకే. ఇంత పెద్ద యాపిల్ వస్తుంది అంటే ఒక చిన్న విత్తనం నుండే. ఒక చిన్న విత్తనము ఒక వృక్షంగా మారుతుంది. ఆ వృక్షం ఒక 100 యాపిల్ని ఇస్తుంది. ఒక్కొక్క యాపిల్లో ఒక 10 సీడ్స్ ఉంటే ఒక్కొక్క సీడు వృక్షాలుగా కన్వర్ట్ అవుతుంది.
వాటన్నిటికీ బీజం ఒకే ఒక్క విత్తనం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండు, రూట్స్ని ఎప్పుడు మర్చిపోక, బేస్ని ఎప్పుడు మర్చిపోక, బీ గ్రౌండెడ్ అని విశ్వం సంకేతాలు ఇస్తుంది. ఎందుకు అంటే తెలిసి తెలియక కాస్త సక్సెస్ చూస్తేనే అహంలోకి వెళ్ళిపోతాం. చల్ నాకంతా వచ్చేసింది, అయిపోయింది, ఇంకా నేను కాళ్ళ రెగరేస్తాం. గుర్తుపెట్టుకోండి, విశ్వంకి ఇవ్వడం తెలుసు, యాషాలేస్తే తీసుకోవడం తెలుసు. యూనివర్స్ దగ్గర నాటకాలు ఆడడానికి లేదు. డివైన్ పవర్ అది. ఇంపాసిబుల్ థింగ్స్ని పాసిబిలిటీ చేసేదే దైవశక్తి, విశ్వశక్తి. పంచభూతాలకి, ప్రకృతికి, ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదాలకి, గురువుల ఆశీర్వాదాలకి, తల్లిదండ్రుల ఆశీర్వాదాలకి ఎదురిస్తామంటే మిగిలేది బూడిద. ట్రై టు అండర్స్టాండ్. 444 అనిపిస్తుంది అంటే స్టెబిలిటీ, బీ గ్రౌండెడ్ అని అర్థం. అండ్ 333 క్రియేటివిటీ అండ్ ఎక్స్ప్రెషన్. సబ్జెక్ట్ని ఫాలో అవుతున్నావా, యు ఆర్ ద క్రియేటర్. అది మర్చిపోకు. అహం బ్రహ్మాస్మి అని ఎప్పుడూ చెప్తుంటాను. ఎందుకు? అద్వైతం నుంచి తీసుకొచ్చిన సాంస్క్రిట్ వర్డ్. ఐ ఆమ్ బ్రహ్మ, ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ యూనివర్స్, ఐ ఆమ్ సుప్రీం. మై ఐడెంటిటీ ఈజ్ కాస్మిక్ ఎనర్జీ, మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్ అని అర్థం. 333 కనిపిస్తుందా? క్రియేటివిటీగా ఉండు. గొర్రెల్లాగా ఫాలో అయిపోవద్దు అని ఒక సంకేతం. ట్రై టు అండర్స్టాండ్. కొత్త దారిని ఎన్నుకో, కొత్తగా ఉండు, కొత్తగా ఆలోచన చేయి, కొత్తగా మాట్లాడు, నిన్ను కొత్తగా చూడు, నిన్ను నువ్వు కొత్తగా రెడీ చేసుకో. అదే సేమ్ హెయిర్ స్టైల్, అదే సేమ్ డ్రెస్ కోడ్ కాదు, చేంజ్ అవు. క్రియేటివిటీ, డిఫరెంట్గా ఉండు, యూనిక్గా ఉండు. నువ్వు యూనిక్ పీస్ అయితేనే యూనివర్స్ నీకు బ్లెస్ చేస్తుంది. అందరిలాగా నలుగురితో నారాయణ అంటే అవ్వదు. మీ పక్కింటోడికి సబ్జెక్ట్ తెలియదు, మీ వీధిలో ఉన్న 100 మందికి తెలియదు, నీకు తెలుసు అంటేనే యు ఆర్ అమేజింగ్ అని. సో క్రియేటివిటీగా ఉండు. 333 రిఫర్స్ క్రియేటివిటీ. అండ్ 222 బ్యాలెన్స్ అండ్ పార్ట్నర్షిప్. గుర్తుపెట్టుకోండి, లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ మిక్స్డ్ ఎమోషన్స్ అండి. హ్యాపీనెస్ ఉంటుంది, పీస్ ఉంటుంది, జాయ్ ఉంటుంది, అప్పుడే బాధ ఉంటుంది, అప్పుడే సంతోషం ఉంటుంది, అప్పుడే అనుమానాలు, అప్పుడే అవమానాలు అన్నీ ఉంటాయి. బట్ బ్యాలెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ రిలేషన్షిప్స్ పరంగా, పార్ట్నర్షిప్స్ పరంగా కేర్ తీసుకోండి. చూస్ ద రైట్ పార్ట్నర్. మీ పార్ట్నర్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బట్ మన యొక్క ఫ్యామిలీ, మనము హెల్దీగా ఉండాలి అంటే, పీస్ఫుల్గా ఉండాలి అంటే, ఇన్ ఆల్ ఏరియాస్ ఆఫ్ లైఫ్ హెల్దీగా ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలి, అది ఫినాన్షియల్గా కూడా స్ట్రాంగ్గా, హెల్దీగా ఉండాలి అంటే ఫస్ట్ మన పార్ట్నరు మన సోల్ అవ్వాలి. మన సోల్తో మనం ఒక స్ట్రాంగ్ పార్ట్నర్షిప్ని బిల్డ్ చేసుకోవాలి. మన అంతరాత్మ, మన డివైన్ కాన్షియస్నెస్, మన కా అంటాం సాంస్క్రిట్లో, సోల్. ఆ తరువాత విశ్వముతో, దైవంతో, హయ్యెస్ట్ కాస్మిక్ ఎనర్జీస్తో, పంచభూతాలతో మీకు ఒక స్ట్రాంగ్ పార్ట్నర్షిప్ ఏర్పడాలి. ఎప్పుడైతే అలా ఏర్పడుతుందో మీ చుట్టూ కంటికి కనిపించిన ఒక రక్షణ కవచాన్ని విశ్వం ఏర్పాటు చేసేస్తుంది. సకల నెగటివ్ ఎనర్జీస్ అన్ని కలిసి కట్టుగా వచ్చినా మిమ్మల్ని టచ్ చేయడానికి లేదు. సో 322 ఏం చెప్తుందంటే, బ్యాలెన్స్ అవురా స్వామి, ఎక్కువ ఎగ్జైట్ అయిపోక, ఎక్కువ ఎగ్జాగరేషన్ వద్దు, ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు, గ్రౌండెడ్గా ఉండు, బ్యాలెన్సింగ్గా ఉండు, మంచేది చెడేది ఆలోచిస్తూ అడుగులు వేయు. లిటరల్లీ మనకు ఒక ఇండికేషన్ ఇస్తుంది యూనివర్స్, హెచ్చరిక అని కూడా చెప్పవచ్చు. ఓకే. అండ్ 111 న్యూ బిగినింగ్స్. 1111 అనే నెంబరు డివైన్ నెంబర్, హైయెస్ట్ ఎనర్జీ ఉంది, యూనిక్ నెంబర్. ట్రై టు అండర్స్టాండ్ అలైన్మెంట్ అండ్ న్యూ బిగినింగ్స్. అలైన్మెంట్ అంటే అర్థం ఏంటంటే, దైవశక్తితో, విశ్వశక్తితో ఆల్రెడీ మమేకంలో ఉన్నావు, ఇంకాస్త మమేకం అవ్వు. దైవశక్తికి దగ్గరగా వెళ్ళు, విశ్వశక్తికి దగ్గరగా వెళ్ళు, పంచభూతాలకు దగ్గరగా వెళ్ళు, మేనిఫెస్టేషన్కి దగ్గరగా వెళ్ళు. నీ శరీరంలో ఉన్న సుప్తచేతనాత్మక మనసును యాక్సెప్ట్ చేయి, దాన్ని స్ట్రెంగ్తన్ చేయి, పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ చేయి, థర్డ్ ఐని యాక్టివేట్ చేయి, చక్రాస్ని యాక్టివేట్ చేయి. అప్పుడు మాత్రమే అలైన్మెంట్ జరుగుద్ది. ఎప్పుడైతే అలైన్మెంట్ జరుగుతుందో న్యూ బిగినింగ్స్, కొత్త విషయాలు స్టార్ట్ అయిపోతాయి జీవితంలో. ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, ఆరోగ్యాలు, అష్టైశ్వర్య, భోగభాగ్యాలు, సిరి సంపదలు, డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, సమృద్ధి, సంపూర్ణతో అన్నీ మీ గృహంలోకి వస్తాయి. దీస్ ఆర్ ద పవర్ఫుల్ సంకేతాలు. మీ జీవితంలో పెను మార్పులు రాబోతున్నాయని ఏంజల్స్ నెంబర్ పరంగా విశ్వము చెప్పిన నిగూఢంగా దాగి ఉన్న విశ్వ జ్ఞానం అని అర్థం. ఒక ఇంపార్టెంట్ అప్డేట్. మీరు రిపీటెడ్గా ఏ ఏంజల్ నెంబర్స్ని రీసెంట్ డేస్లో చూశారో, గత 3 రోజుల్లో మీరు ఏమేమి చూశారో ఒక్కసారి ఆలోచించి పాజ్ బటన్ ప్రెస్ చేసి కామెంట్లో టైప్ చేయండి. వాటికి రిలేటెడ్ కూడా నేను వీడియోస్ ఇవ్వడానికి ప్రయత్నిస్తా. ఇట్స్ మై ప్రామిస్. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మీ అందరికీ. చాలా గ్యాప్ వచ్చింది, ఆల్మోస్ట్ ఒక 1 మంత్ గ్యాప్ వచ్చింది. చాలామంది ఆన్లైన్ క్లాసెస్ గురించి అడుగుతున్నారు. క్విక్గా డేట్ చెప్తాను, నోట్ చేసుకోండి. మార్చ్ 21వ తారీఖు. మార్చ్ 21వ తారీఖు నుండి కంటిన్యూస్గా 7 రోజులు, 21వ తారీఖు నుండి 27వ తారీఖు వరకు ఆన్లైన్లో జూమ్ కాల్ మార్నింగ్ 5:45 నుండి 7:30 వరకు, 6 to 7:30 వరకు ఉంటుంది. ఈ 7 రోజుల క్లాసెస్ కూడా రికార్డింగ్ చేస్తాము. క్లాసెస్కి అటెండ్ అయిన వాళ్ళకి లైఫ్ లాంగ్ యాక్సెస్ ఇస్తాము.
మేజర్ హిడెన్ సీక్రెట్స్ ఆఫ్ ద యూనివర్స్ గురించి మాట్లాడబోతా ఉన్నాం. ముఖ్యంగా మేనిఫెస్ట్ రిచెస్, డబ్బుని ఎలా మేనిఫెస్టేషన్ చేయాలి, మేనిఫెస్ట్ గోల్డ్, మేనిఫెస్ట్ హౌస్, మేనిఫెస్ట్ జాబ్ గ్రోత్, మేనిఫెస్ట్ బిజినెస్ గ్రోత్, మేనిఫెస్ట్ హెల్త్, మేనిఫెస్ట్ లవ్, మేనిఫెస్ట్ రిలేషన్షిప్స్, మేనిఫెస్ట్ పీస్, ప్రశాంతత, వీటి గురించి మనం మాట్లాడబోతా ఉన్నాం. ఒక వ్యక్తికి 360 డిగ్రీల్లో ఉన్న స్థాయి నుంచి ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి ఈ అన్ని ఏరియాస్ కవర్ చేయబోతా ఉన్నాం. మార్క్ మై వర్డ్స్, శ్రీ వైబ్రెంట్ వంశీ గారు మాట్లాడట్లేదు. ఒక డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, స్పిరిచువల్ ఎనర్జీ వచ్చి ప్రోగ్రామ్ని డ్రైవ్ చేయబోతా ఉంది. అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయి. డిఫరెంట్ కంట్రీస్ నుండి చాలామంది తెలుగు వాళ్ళు ఆల్రెడీ ఎన్రోల్ అయ్యి ఉన్నారు. ఇమీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. ఎంత ఉన్నత శిఖరాల్లో ఉన్నా సరే కట్టె కాలే అంతవరకు నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానాన్ని మీకు అందిస్తాను అని ఇట్స్ మై ప్రామిస్. ప్రేయర్స్ టు ఆల్ ఆఫ్ యూ. సర్వే జనా సుఖినో భవంతు. అహం బ్రహ్మాస్మి, సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. కలుద్దాం. లాస్ట్ 6 months నుంచి మా మమ్మీ ప్రోగ్రామ్స్ అన్ని యూట్యూబ్లో కానీ జూమ్ మీటింగ్స్లో చూస్తూ ఉంటే నాకు అసలు అర్థం అయ్యేది కాదు. ఇవాళ కూడా నేను ఇక్కడికి వచ్చానంటే బికాస్ ఆఫ్ మై మామ్. అసలు ఫీ రిజిస్ట్రేషన్ చేసిందని కూడా చెప్పలేదు, డైరెక్ట్ మార్నింగ్ తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోయింది. మమ్మీని చూస్తూ ఉంటే ఎవ్రీడే అనిపించేది, ఏంటి మరి ఇంతలా ఇన్వాల్వ్ అయిపోతుంది. ఆఫీస్ నుంచి రాగానే ఇవే వీడియోస్ చూడడం కానీ, నైట్ ఏదో చేసుకోండి, అంత ఏదో పిచ్చిలేసిందేమో మమ్మీకి అనుకున్నాను నేను ఒక సర్టెన్ టైంలో. కానీ ఇవాళ ఇక్కడికి వచ్చాక సార్ చెప్పిన మాటలు కానీ, తన ఎనర్జీ లెవెల్స్ కానీ ఇవన్నీ చూసాక అనిపించింది మనం ఎంత లోలో ఉన్నాం, మా మమ్మీ ఎంత నాకన్నా ఎంత అడ్వాన్స్ లో ఉందనేది. సో నేను ఇక్కడికి వచ్చి చాలా మంచి పని చేశానని నేను అనుకుంటున్నాను. తను చెప్పినది ప్రతిదీ నేను ఫాలో అయ్యి ఇంకా తర్వాత మీటింగ్స్ కి కూడా అటెండ్ అవ్వాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్.